సమీర దర్శన్ ఉన్న రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక ఆవిడ బ్యాగ్ పట్టుకొని నించొని ఉంటుంది. అప్పుడే సమీర అక్కడికి వచ్చి సుశీల అంటే నువ్వేనా అని అడుగుతూ ఉంటుంది. ఆమె అవునమ్మా అని చెప్పగానే చూడు అక్కడుందే అదే శరణ్య అంటే అని శరణ్యని చూపిస్తూ ఉంటుంది ఆవిడకి. సరే అమ్మా అని ఆవిడ చెప్తుంది. అప్పుడు సమీర శరణ్య గురించి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది ఆవిడకి. అది కూడా నీతో కలిసి నీ రూమ్లోనే ఉండాలి, ఆమెను ఎలా ఒప్పిస్తావో ఒప్పించి నీ రూమ్లోకి తీసుకొచ్చి ఉంచు అని సమీర ఆమె సుశీలకి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆవిడ మన మనుషులు కూడా సిద్ధంగానే ఉన్నారమ్మా అని చెప్తూ ఉంటే ఈ ప్లాన్ని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయి, కరెక్ట్ టైంలో అనుకున్నది వర్కౌట్ చేయాలి అని సమీర అంటుంది. అమ్మ బ్రతుకులు నాశనం చేయడమే మా బ్రతుకు తెరువు అని ఆవిడ సుశీల చెప్తూ ఉంటుంది. మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుందమ్మా అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోగానే శరణ్య యువర్ క్లోజ్డ్ అని సమీర అనుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆవిడ శరణ్య కూర్చున్న దగ్గరికి వచ్చి బెంచ్ మీద కూర్చొని ఏడుస్తున్నట్టు ఏవో నాటకాలు ఆడుతూ ఉంటుంది. నా మోకాలికి ఆపరేషన్ జరిగిందని మా ఆయన నన్ను ఇక్కడ ఉంచి మా పాపని తీసుకురావడానికి వెళ్ళాడమ్మా. మా పాప ఇక్కడ హాస్టల్లో చదువుకుంటుంది. మా ఊరు 7 ఊర్ల అవతల ఉంటుంది. పొలం అమ్మిన డబ్బులు పట్టుకొని నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నానమ్మా. ఆయన ఎప్పుడు వస్తారో ఏమో అని, ఈ డబ్బులు ఎవరైనా కొట్టేస్తారో ఏమో అని భయంగా ఉందమ్మా అని ఏదో నాటకాలు ఆడుతూ ఉంటుంది. అది వింటున్న శరణ్య అవునా అమ్మా అని మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడ రూమ్ తీసుకున్నావా అమ్మా, రూమ్కి రెంట్ ఎంత ఉంటుంది అని ఆవిడ అడుగుతూ ఉంటే నాకు తెలియదమ్మా అని శరణ్య చెప్తుంది. మా అమ్మాయి ఇక్కడ సిటీ హాస్టల్లో ఉండి చదువుకుంటుందమ్మా. పిల్లకి పుట్టినరోజు బట్టలు కొనడానికి కానీ వచ్చామమ్మా. మా ఆయన నన్ను ఇక్కడ ఉండమని మోకాలికి ఆపరేషన్ అయిందని చెప్పి ఇక్కడ ఉండు అని చెప్పి నన్ను ఇక్కడే వదిలేసి ఆయన వెళ్ళిపోయాడమ్మా. మా ఆయన వచ్చాక కలిసి వెళ్ళిపోతాం అని చెప్తూ ఉంటుంది. ఇలా ఇక్కడ ఎంతసేపు ఉంటావులే కానీ నాతో పాటు రామ్మా, రూమ్ తీసుకొని ఉందాము అని శరణ్యను ఆవిడ ఒప్పిస్తూ ఉంటుంది. నేను లోపలికి వెళ్ళి రూమ్ తీసుకుంటాను, నువ్వు అసలే ఇంత బాగున్నావమ్మా, ఎవరైనా నిన్ను ఏమైనా చేస్తారు, నేను 10 లక్షల డబ్బుల కోసమే రూమ్ తీసుకోవాలని అనుకుంటున్నాను, నువ్వు బంగారంలా ఉన్నావు, ఇలా బయట ఉంటే ఎలాగమ్మా, రూమ్ తీసుకొని ఉందాం రా, పర్లేదమ్మా, నువ్వేం మొహమాట పడకు, ఒకే రూమ్లో ఉందాము అని శరణ్యను ఒప్పిస్తూ ఉంటుంది. మరోవైపు అనన్య మమత వాళ్ళ ఇంటికి వచ్చి మమత మమత అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే మమత బయటికి వచ్చి ఏమైంది అనన్య అని అంటూ ఉంటే క్లోజ్ ఫ్రెండ్వి కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని అనగానే చూసిపోదామనా అని మమత అనగానే నీ అంత చూసిపోదామని వచ్చాను అని అనన్య మమత చెంప పగలగొడుతుంది. అప్పుడు అనన్య ఎందుకే నువ్వు నన్ను మోసం చేసావు, నీ కష్టంలో అవసరం ఉందనే కదే ఆ రోజు పాపం లేని నగలిచ్చాను, నన్ను పోలీసుల దగ్గర ఇరికించి ఇంట్లో అందరి ముందు నన్ను దోషిని చేస్తావా, నిన్ను ఫ్రెండ్ అని నమ్మినందుకు నన్ను వెన్నుపోటు పొడుస్తావా అని అనన్య మమత గొంతు పట్టుకొని అరుస్తూ ఉంటుంది. మమత ఎంత విదిలించుకోవడానికి ప్రయత్నించినా కూడా అనన్య గట్టిగా పట్టుకొని ఒత్తుతూ ఉంటుంది. ప్లీజ్ అనన్య వదులు అనన్య అని మమత బ్రతిమలాడుతూ ఉంటుంది. అలా ఎందుకు చేసావో చెప్పు అని అనన్య గొంతు పట్టుకొని అడుగుతూ ఉంటే మీ అత్తయ్య గారే చేయించారనన్య అని మమత నిజం చెప్తుంది. మాట విని ఒక్కసారిగా అనన్య షాక్ అవుతుంది. అమ్మకు ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బు కోసం ఆ పని చేయక తప్పలేదనన్య అని మమత చెప్తూ ఉంటే ఒసే పిచ్చిదానా, నీకు డబ్బులు అవసరం ఉంటే వచ్చి నన్ను అడగొచ్చు కదా, నేను ఇవ్వకపోయేదన్నా, నీ వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో నీకేం తెలిసే, అందరి ముందు తలెత్తుకోలేకపోయాను అని అనన్య ఏడుస్తూ మళ్ళీ మమత గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది. దర్జాగా పెద్దింటి కోడలుగా ఉన్న నన్ను అందరి ముందు దోషిని చేసి దొంగలా నిలబడడానికి కారణం నువ్వేనే అని మమత గొంతు నులిమేస్తూ ఉంటుంది. నువ్వేం చెప్పినా చేస్తాను అనన్య, వదిలే నన్ను వదిలే అని మమత బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు చేస్తావా, నేనేం చెప్పినా చేస్తావా అని అనన్య అడుగుతూ ఒక్కసారిగా గొంతు వదిలేస్తుంది. పద అయితే వెళ్దాం పద అని అనన్య అంటూ ఉంటుంది. ఎక్కడికి అని మమత అడగానే ఎక్కడైతే నువ్వు నన్ను తలదించుకునేలా చేసావో అక్కడికే అని అనన్య అంటూ ఉంటుంది. మా ఇంటికి వచ్చి నువ్వు మా అత్తయ్య ఏం చేస్తే చేసావో ఆ దొంగ ఎవరో ఏంటో అన్నీ వచ్చి చెప్పాలి, చెప్తావా అని అనన్య అంటూ ఉంటుంది. చెప్తాను, మీ అత్తయ్య గారు నన్ను ఇవన్నీ చేయించారని, ఆ దొంగకి నీకు ఎలాంటి పరిచయం లేదని మొత్తం నిజాలని చెప్పేస్తాను అనన్య అని అనన్య మమతని లాక్కు వెళ్తూ ఉంటుంది. ఆనంద భైరవి ఇన్నేళ్లుగా ఆ గద్దెనెక్కి కూర్చున్నావు కదా, నిన్ను తొక్కేసి ఆ స్థానంలోకి నేను వచ్చి కూర్చుంటాను అని మనసులో అనన్య అనుకుంటూ మమతని లాక్కు వెళ్తూ ఉంటుంది. మరోవైపు శరణ్య బయట నించొని నడుస్తూ ఉంటే ఆ సుశీల ఎవరినో తీసుకొని శరణ్య దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇదంతా చాటుగా సమీర గమనించుకుంటూ ఉంటుంది. సుశీల నేరుగా ఒక అతన్ని తీసుకువెళ్ళి ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి నువ్వు వెళ్ళి లోపల బాత్రూంలో దాక్కో, అయితే అదంతా నేను చూసుకుంటాను అని అతన్ని బాత్రూంలోకి పంపించి సుశీల బయటికి వస్తుంది శరణ్య కోసం. రామ్మా, నేను రూమ్ తీసుకున్నాను, వెళ్దాం పదా, ఆ ఏసీ గదిలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం పదా, పైకి వెళ్దాం అని అంటూ ఉంటే సరే అక్క అని శరణ్య ఆవిడతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది రూమ్లోకి.
ఆవిడతో కలిసి శరణ్య రూమ్లోకి వెళ్ళగానే సమీర చూసుకుంటూ, శరణ్య నీ చుట్టూ ఉచ్చు బిగించాను, ఇప్పుడు నీ బ్రతుకుని బలి తీసుకోవడమే బ్యాలెన్స్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆనంద ఇంట్లో కోటేశ్వరరావుని చూపిస్తూ ఉంటారు. కోటేశ్వరరావు జాబ్లో జాయిన్ అయిన అతని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. టెన్షన్ పడుతూ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లీలావతి వచ్చి, ఏమండి చాలాసేపటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను, ఏదో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నారు ఏంటి అని లీలావతి అడగగానే, ఈరోజు ఆఫీస్లో జరిగిన సంఘటన నేను నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరరావు వచ్చి, అన్నయ్య విషయం ఏంటి అని అడుగుతూ ఉంటే, మన షాప్లో ఈరోజు ఒకడు సేల్స్ బాయ్గా పనిలో జాయిన్ అయ్యాడు అని అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు కోటేశ్వరరావు. అని చెప్పగానే రాజేశ్వరరావు, ఎవడన్నయ్య వాడు అసలు నీతో అలా మాట్లాడా అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. అప్పుడు కోటేశ్వరరావు, మన అనన్య రికమెండ్ చేసి మరీ అతన్ని జాబ్లో పెట్టించిందట అని కోటేశ్వరరావు చెప్పగానే, అనన్యనా అని లీలావతి అడుగుతూ ఉంటే, అవును లీలావతి, వాడి ప్రవర్తన వాలకం చూసి నాకెందుకో అనుమానం వచ్చి అసలు వాడెవడు అని ఎంక్వైరీ చేశాను. వాడు ఒక చైన్ స్నాచర్ దొంగ అని తేలింది. పోలీస్ స్టేషన్లో కూడా వాడు రోజు వెళ్ళి సంతకం పెడుతూ ఉంటాడట అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ విను షాక్ అవుతూ ఉంటారు. ఒక దొంగ అలాంటి వాడిని అనన్య రికమెండ్ చేసి మన షాప్లో ఉద్యోగంలో పెట్టడం ఏంటండి అని లీలావతి అంటూ ఉంటే, అదే లీలా నాకు అర్థం కావట్లేదు, దొంగలు పొరమోగులతో మన ఇంటి కోడలికి పరిచయాలేంటి అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. ఆ దొంగను కూడా ఎక్కడో చూశాను కానీ గుర్తుకు రావడం లేదు అని కోటేశ్వరరావు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆనంద, బావగారు మీరు చెప్పిన దాని ప్రకారం దొంగ అంటే ఆ రోజు మన ఇంట్లో నగలు పోయిన సందర్భంలో పోలీసులు కొట్టి మన ఇంటికి తీసుకొచ్చారే, అలా ఏమైనా మీకు అనిపిస్తుందా అని ఆనంద అంటూ ఉంటుంది. కోటేశ్వరరావు అవంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అవును ఆనంద అని కోటేశ్వరరావు చెప్పగానే అందరూ షాక్ అవుతారు. బావగారు నిజంగానా? ఆ రోజు వాడెవడో తెలీదు అని అన్ని మాటలు మాట్లాడింది, ఇంత నాటకం ఆడింది అనన్య అని ఆనంద మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది. అనన్య మమతని తీసుకువచ్చి, చెప్పిందంతా గుర్తుంది కదా, నేను చెప్పినట్టే చెప్పాలి అని మళ్ళీ మమతకి వార్నింగ్ ఇస్తూ మమతని తీసుకొని ఇంట్లోకి వస్తుంది. నేరుగా ఇంట్లోకి వచ్చి, అత్తయ్య గారు మామయ్య గారు అందరూ ఇక్కడే ఉన్నారు కదా, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆనంద, ఏం విషయం అనన్య, ఒక దొంగోడికి మన షాప్లో ఉద్యోగం ఇప్పించిన సంగత ఏం మాట్లాడాలి నువ్వు అని ఆనంద అంటూ ఉంటుంది. ఆ దొంగోడికి నేను ఉద్యోగం ఇప్పించాను అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనన్య అంటూ ఉంటే, ఏం మాట్లాడడం ఏంటి, నువ్వు షాప్లో ఒకరిని రికమెండ్ చేసి పెట్టించావా లేదా అని లీలావతి అడుగుతుంటే, పెట్టించాను అత్తయ్య గారు అని అనన్య అంటుంది. వాడు దొంగ కాదా అని అనన్య, అతను చాలా మంచోడు బుద్ధిమంతుడు కూడా అని అంటూ ఉంటుంది. ఇక చాలా అనన్య ఆపు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. వాడిని మన షాపులో నేను చాలా దగ్గరగా ఉండి చూశాను, వాడు ఎలాంటి వాడో నాకు అప్పుడే అర్థమైంది అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఆ దొంగోడే నుంచి మన ఇంట్లో నగలు మాయం చేసిన వాడే వాడు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే, అయ్యో లేదు మామయ్య గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అనన్య అంటూ ఉంటుంది. నిన్ను ఈ ఇంట్లోకి కోడలుగా తీసుకురావడమే పెద్ద పొరపాటని మాకు అర్థమవుతుంది అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. ఇంటి పెద్ద కోడలివి, ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత గలదానివి, నువ్వే ఇలాంటి పనులు చేయడం ఏంటమ్మా, దొంగలతో సావాసం ఏంటి అని రాజేశ్వరరావు నిలదీస్తూ ఉంటాడు. నీ బుద్ధి ఇలాంటిదని మేము ఎవరం ఊహించలేకపోయాం అని రాజేశ్వరరావు అంటూ ఉంటే అనన్య షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆనంద, ఏమండి ఒక్క నిమిషం, ఇప్పుడు మన అనన్య బుద్ధి గుణం గురించి మాట్లాడడం కాదు కానీ ఇప్పుడే వస్తాను ఉండండి ఒక నిమిషం అని ఆనంద వెళ్ళిపోతుంది. వెళ్ళి కొన్ని డబ్బులు తీసుకొచ్చి అనన్య ఇదిగో అని డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఆనంద, నువ్వు ఎవరైతే నీ మనిషి అని తీసుకొచ్చి షాప్లో పనిలో పెట్టించావో ఆ దొంగకి ఈ డబ్బులు ఇచ్చి ఎక్కడికైనా దూరంగా పంపించేసే అనన్య అని ఆనంద అంటూ ఉంటుంది. అది విని, ఎందుకంటే నువ్వు సపోర్ట్గా నిలబడ్డావని రోహిత్కి తెలిస్తే రోహిత్ ఊరుకోడు, ఇప్పటికే రోహిత్ చాలా బాధపడుతూ ఉన్నాడు, వాడికి కనుక తెలిసిందంటే చాలా పెద్ద గొడవ అయిపోతుంది అనన్య అని ఆనంద మాట్లాడుతూ ఉంటుంది. ఏది కూడా తెగే వరకు తెచ్చుకోవద్దు అనన్య, కుటుంబం గౌరవంతో ఆటలాడుకోవద్దు, ఆటలాడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే, అత్తయ్య గారు ఇక్కడ దయచేసి నన్ను ఎవరో దోషం చేసి మాట్లాడొద్దు, నేనే తప్పు చేయలేదు అని అనన్య చెప్తూ ఉంటుంది. కావాలని నన్ను ఈ కుటుంబంలో చెడ్డదానిగా నిలబెడుతున్నారు, ఈ విషయాన్ని నేను ఇప్పుడే నిరూపిస్తాను, నా మీద కుట్ర పన్నుతోంది ఎవరో, ఈ ఇంట్లో నేను ఎవరో, ఆ దొంగోడెవరో ఈరోజే తేలిపోతుంది అని అనన్య మమత లోపలికి అని పిలుస్తూ ఉంటుంది మమతని. మమతని చూడగానే ఆనంద కొద్దిగా టెన్షన్ పడుతూ
అప్పుడు జరిగిన అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను చెప్పిందంతా చేయడం నీకు ఇష్టమేనా అని మమతతో ఆనంద మాట్లాడడం, దాన్ని తిక్క కుదర్చడానికి ఇలా చేయడం కరెక్టే అని మమత అనడం అంతా గుర్తు చేసుకుంటుంది. అప్పుడు రాజేశ్వరరావు, అనన్య మళ్ళీ ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు అని అడగడంతో, ఆ రోజు మీ ముందు ఏదేదో చెప్పి నేను తలదించుకునేలా చేసింది ఈ మమతే కదా మామయ్య గారు అని అనన్య అంటుంది. అసలు ఆ రోజు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఎవరు నన్ను కావాలని ఆ కేసులో ఇరికించారో అన్నీ మీతో చెప్పడానికే తను వచ్చింది. మమత నువ్వు చెప్పు అని అనన్య అంటూ ఉంటుంది. అంకుల్, నిజానికి ఏం జరిగిందంటే ఈ విషయంలో అనన్య చేసిన తప్పేం లేదండి. నాకు డబ్బులు ఇచ్చి ఆనంద గారే ఇదంతా చేయించారు. అనన్య చాలా అమాయకురాలు. ఇలా ఈ అబద్ధాలన్నీ అనన్య నాతో చెప్పించడానికి ఇక్కడికి తీసుకొచ్చిందండి అని మమత చెప్తూ ఉంటుంది. మమత మాటలు విని అనన్య ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏయ్ మమత, నీకేమైనా పిచ్చెక్కిందా? అని అనన్య అంటూ ఉంటే, నువ్వేదైనా అనుకో అనన్య, ఆనంద గారి గురించి నాతో అబద్ధాలు ఎప్పటికీ చెప్పించలేవు అని మమత చెప్తూ ఉంటుంది.